ఎలకట్టి సుబ్ర గారు, రంగు లలిత గారు, ఇద్దరు కలిసి ఎక్కడున్నా కూడా బైక్ పార్క్ దగ్గరికి రావాలమ్మా. మీ ప్రశాంత్ గారు చిన్న పాపని 4 నెలల పాపని ఎత్తుకొని ఉన్నారు ఇక్కడ. పాప బాగా ములుగు జిల్లా సారలమ్మ దేవాలయం కన్నెపల్లిలో పూజలు మొదలయ్యాయి. మరి కాసేపట్లో కన్నెపల్లి నుండి మేడారం బయలుదేరనున్నారు పూజారులు. సారలమ్మ దేవాలయంలో ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు జరిగాయి. ఇప్పటికే మేడారం పరిసరాల్లోకి చేరుకున్నారు పగిడిద్దరాజు, గోవిందరాజులు పూజారులు. ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు గిరిజనులు. భారీ బందోబస్తు మధ్య పగిడిద్దరాజు, గోవిందరాజులు యాత్ర సాగుతోంది. కాసేపట్లో గద్దెలపై సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకోనున్నారు. దేశవ్యాప్తంగా దేశ నలుమూలల నుంచి కూడా ఈ జాతరను చూడడానికి చాలామంది వస్తారు. అంటే కొండ జాతి వాళ్ళకే ప్రత్యేకం అని చెప్పి చెప్తారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ప్రతి ఊరు నుంచి కావచ్చు, వేరే వేరే రాష్ట్రాల నుంచి, దేశ నలుమూలల నుంచి వస్తున్నారు. ఇక్కడి గిరిజన సాంప్రదాయాలు, ఆ దేవతలు కొలుదీరినటువంటి ప్రదేశము ఎట్లా వెలుస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఆ చరిత్ర తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. ఈ గడియ కోసం వెయిట్ చేసిర్రు ఇప్పటి వరకు కూడా. ఆల్రెడీ సారలమ్మ కన్నెపల్లిలో ఉన్నటువంటి సారలమ్మ గుడి నుంచి యాత్ర బయలుదేరింది. మరి కాసేపట్లోనే కన్నెపల్లి ఆర్చ్ నుంచి మీదుగా జంపన్న వాగుకు చేరుకుంటుంది. కన్నెపల్లి ఆర్చ్ నుంచి జంపన్న వాగుకి స్పీడ్గా యాత్ర వచ్చినప్పటికి కూడా జంపన్న వాగు నుంచి ఇక్కడి ప్రధాన సమ్మక్క సారలక్క గద్దెల దగ్గరికి రావడానికి మాత్రం సమయం పట్టేలాగా ఉందనే అంశాన్ని కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు. మనం చూస్తున్నాం జంపన్న వాగుకు సంబంధించినటువంటి విజువల్స్ స్క్రీన్లో చూస్తున్నాం. సారలమ్మ యాత్ర బయలుదేరింది అనగానే ఆ యాత్రను చూడడానికి ఎట్లా వస్తారనేటువంటి ఉద్దేశంతో ఆ విజువల్స్ని చూడడానికి, విజువల్స్ని ఫోన్లో బంధించడానికి అక్కడ ఉన్నటువంటి భక్తులను అందరినీ కూడా మనం చూస్తున్నాం. ఇదే గడియ కోసం దాదాపు 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. గతంలో చెప్పిర్రు పెద్దలు కూడా, కోయదొరలు కావచ్చు, ఇక్కడ వచ్చేటువంటి చాలామంది గిరిజన వాసులంతా కూడా చెప్పిర్రు. గతంలో 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహాజాతర కాలక్రమేణా ఆదరణ పెరిగింది కాబట్టి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యాత్ర సాగుతుందని చెప్పారు. సో పూర్తి స్థాయిలో మరోవైపు 3 ప్రధాన ఘట్టాలు ఇవాళ. ఒకటి పగిడిద్దరాజు, గోవిందరాజు, అదేవిధంగా సారలమ్మకు సంబంధించి మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం. పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి యాత్ర మనకి అంగరంగ వైభవంగా కదులుతోంది. సో 3 యాత్రలు, 3 దేవతలు కొలువుదీరినటువంటి ప్రదేశానికి చేరుకుంటారు. పూర్తి బందోబస్తు మధ్యలో అక్కడ సారలమ్మకు సంబంధించినటువంటి బందోబస్తును మనం చూసినాం. ప్రత్యేకంగా గత కొద్ది రోజుల నుంచే రూట్ మ్యాప్నంతా కూడా స్టడీ చేస్తారు. ఎక్కడి నుంచి రావాలనేటువంటి ఉద్దేశంతో కొంత సాంప్రదాయం కూడా ఉంది.
జంపన్న వాగు దగ్గర ఈ ముగ్గురు దేవతలు వచ్చేటువంటి ప్రధాన మార్గము జంపన్న వాగు నుంచే వస్తారు కాబట్టి సౌకర్యార్థం జంపన్న వాగు దగ్గర బ్రిడ్జిని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆనవాయితీ ప్రకారం వాటర్ నుంచే ఆ నీళ్ళలో దిగి అక్కడి నుంచి అగ్రెసివ్గా మళ్ళీ పైకి వచ్చి ఆ తర్వాత ఇటుగా జంపన్న వాగుకు సంబంధించినటువంటి బ్రిడ్జ్ నుంచి ఇటుగా గద్దెల వైపు వాళ్ళు పయనమవుతూ ఉంటారు. సో పూర్తి స్థాయిలో ఈ గడియ కోసం మాత్రం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. మనం చూసినాం ఉదయం నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసినాం మొత్తం అడవి అంతా కూడా గూడారాలతో నిండిపోయింది. ఆ గూడారాల్లోనే ఉండి ఎప్పుడెప్పుడు సారలమ్మ వస్తుంది, గోవిందరాజు వస్తారు, పగిడిద్దరాజు వస్తారు, ఈ యాత్ర ఎట్లా సాగుతుంది, అక్కడ ఉన్నటువంటి కుంకుమ భరణిగా వెలిసినటువంటి అమ్మవారిని ఎట్లా తీసుకొస్తారు, ఆ చరిత్ర ఏంది, దీని వెనకాల కథ ఏంది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది కూడా ఈ విషయం తెలుసుకోవడానికి ఉన్నటువంటి చరిత్ర తెలవడానికి మాత్రం అందరూ కూడా తెలుసుకోవడానికి ఊరిలుతుంటారు. సో పోలీసులు మాత్రం ఒక ఘట్టాన్ని రీచ్ అవుతున్నారు. మరి కాసేపట్లోనే గంట వ్యవధిలోనే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఛాలెంజ్ ఒకటి సారలమ్మకు సంబంధించినటువంటి యాత్ర రీచ్ కాగానే వాళ్ళు ఒకంత ఊపిరి పీల్చుకుంటారు, 50% ఊపిరి పీల్చుకుంటారు. ఆ తర్వాత రేపు చిలకలగుట్ట నుంచి వచ్చేటువంటి మరొక ఘట్టం అనే చెప్పాలి. ఆ అంశాన్ని చూడడానికి ఆ విజువల్ని చూడడానికి కూడా చాలామంది ఉవ్విరూరుతారు. ఎందుకంటే ఆ దేవత వస్తున్నటువంటి యాత్రను తాకడానికి కావచ్చు, ఆ యాత్రలోకి వెళ్ళడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తుడుం దెబ్బ అనేటువంటి టీంను కూడా ఏర్పాటు చేస్తారు. అది ఆనవాయితీగా వస్తుంది. తుడుం దెబ్బ అంటే ప్రపంచంలో తెలియని వారు ఉండరు. మేడారం జాతర, మేడారం మహాజాతర కోసం తెలిసినటువంటి ఆ గొప్ప చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ కూడా తుడుం దెబ్బ తెలుసు. వాస్తవానికి పోలీసులను చాలామంది అనుకరిస్తారు, కానీ ఇక్కడ సీన్ వేరేలాగా ఉంటుంది. తుడుం దెబ్బకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఎట్లనైతే వాళ్ళు ఆ దేవతలను తీసుకొచ్చి ఎవరు తాకకుండా ఎవరి కంట పడకుండా ఆ టీం ఎట్లనైతే తుడుం దెబ్బ టీం ఫాలో అవుతుందో వాళ్ళని అనుకరించి గత కొద్ది రోజుల నుంచి కూడా స్పెషల్గా పోలీసు యంత్రాంగం పోలీసులు కొంతమందిని ఒక టీం లాగా తయారు చేస్తారు. ఆ టీం లాగా తయారు చేసినటువంటి అదే రోప్ పార్టీ చాలా ప్లేసెస్లో మనం చూస్తాం, బందోబస్తులో చూస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి రోప్ పార్టీకి వేరే రోప్ పార్టీలకు భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పాలి. వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు. భక్తులకు ఏం కావద్దు, ఆ తర్వాత వచ్చేటువంటి దేవతలను తీసుకొని వస్తున్నటువంటి వాళ్ళకు కూడా అట్ ది సేమ్ టైం ఏం కావద్దు అనేటువంటి ఉద్దేశంతో అటు టీం మెంబర్స్ని సేవ్ చేయడము, ఆ తర్వాత భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా వాళ్ళని తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవుతారు. మరి కాసేపట్లోనే సారలమ్మ అదేవిధంగా ముగ్గురు దేవతలు కూడా పగిడిద్దరాజు, గోవిందరాజు ఈ ముగ్గురు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఆల్రెడీ సాయంత్రమే మనం చూసినాం పూజారులు అందరూ కూడా ఇక్కడి ప్రధాన గద్దెల దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఈ ముగ్గురు దేవతలు వస్తున్నారు కాబట్టి వాళ్ళ సాంప్రదాయ ఆచారాల ప్రకారం ముగ్గులను ఏర్పాటు చేయడం జరిగింది. ముగ్గుల కోసం వచ్చినటువంటి ఆ టీం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత జంపన వాగుకి మరి కాసేపట్లో జంపన వాగుకి ఆల్రెడీ రీచ్ అయింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. జంపన వాగుకు రీచ్ అయితే ఆల్రెడీ పోలీసులు ముందుగానే చెప్పారు, ఎక్కడైతే కన్నెపల్లి కమాండ్ నుంచి జంపన వాగుకు రావడానికి కేవలం 30 నిమిషాల టైం పడుతుంది అనేటువంటి అంచనాకు వచ్చిర్రు. అదే ప్రకారం ఇక్కడికి రీచ్ అయింది శోభాయాత్ర. ఇక అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, షాపులు ఉన్నాయి, చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆల్రెడీ పోలీసులు ఖాళీ చేయిస్తామనే విషయం చెప్పారు. తాత్కాలికంగా వాళ్ళ షాపులను మూసివేయాలి. ఎప్పుడైతే ముగ్గురు దేవతలకు సంబంధించినటువంటి శోభాయాత్ర జంపన్న వాగు మీదుగా ఇటు ప్రధాన ఆలయానికి వస్తుందో, అంటే గద్దెల వద్దకు చేరుకుంటుందో, ఆ చేరుకునే సమయం లోపు ఖచ్చితంగా రోడ్డు పైన ఎలాంటి ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉండొద్దు, ఎవరు కూడా అనవసరంగా అక్కడ గ్రూపులుగా ఉండకూడదు. ఏర్పాటు చేసినటువంటి ఎండ్ రోడ్ అంతా కూడా క్లియర్గా ఉండాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి డిఐజీ, ఐజీ స్థాయి వరకు కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి మానిటర్స్ని చూస్తూ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఎలాంటి ల్యాప్సెస్ ఎదురవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం చూడొచ్చు జంపన్న వాగు దగ్గర
టాప్ వ్యూలో మనం డ్రోన్ విజువల్స్లో మనం క్లియర్గా చూస్తున్నాం. అక్కడి శోభాయాత్ర సరళి ఏ రకంగానైతే కదులుతుందో ప్రశాంతంగా కదులుతుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఆ శోభాయాత్ర అనేది సాఫీగా జరుగుతుంది. ఇదే పోలీసులు మొదటి నుంచి కూడా మహాజాతర ఎప్పుడైతే షురు అవుతుందో మహాజాతర షురు అయిన తర్వాత ప్రధాన ఘట్టాలు ఉంటాయి. ఒకటి సారలమ్మకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ మరి కొన్ని అంటే ఒక గంటలో వ్యవధిలోనే టార్గెట్ని రీచ్ అవుతారు పోలీసు వాళ్ళు. ఆ తర్వాత సమ్మక్కకు సంబంధించినటువంటి రేపటి ఘట్టం ఉంటుంది కాబట్టి రేపటి ఘట్టానికి కూడా సెపరేట్గా కొన్ని టీమ్స్ని కూడా ఫామ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే సారలమ్మకు సంబంధించినటువంటి ఈ యాత్ర సక్సెస్ఫుల్గా ఇక్కడికైతే చేరే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది.